Good morning. Hi guys, welcome to my YouTube channel. ఇది డే 3 ట్రిప్ అన్నమాట. ఏమైందంటే యాక్చువల్గా నిన్న మేము ఒక రూమ్లో పడుకున్నాము. ఆ రూమ్లో మాకు అస్సలు నచ్చలేదు. వాష్రూమ్ చాలా గలీజ్గా ఉంది. జస్ట్ పడుకొని అలానే వచ్చేసాము. బ్రష్ కూడా వేసుకోలేదు. సో ఇక్కడ ఒక నల్ల కనిపించింది అనమాట మాకు. అలా వాటర్ పోతూ ఉన్నాయి. సో అక్కడ మేము ఇప్పుడు ముఖం కడుక్కోబోతున్నాము. మమ్మీ వాళ్ళతో వస్తే ఇదే పరిస్థితి. మా అత్తమ్మనేమో యాప పుల్లతో కడుక్కుంటుందంట. బ్రష్ ఏమో వేరే కార్లు ఉంది, అందుకే యాప పుల్ల వెతుకుతుంది. చూపిస్తా మీకు. అగ్గో సో దొరికింది అత్తమా. ఇప్పుడు బ్రష్ చేయాలి, అది కూడా రోడ్ మీద బ్రష్ ఉంది ఆల్రెడీ బ్రష్. సో ఇట్లుందనమాట మా పరిస్థితి. అంటే నైట్ మా వాళ్ళు డ్రైవింగ్ చేసి అలసిపోయారు అనమాట. మా మామయ్య ఇంకా రూమ్ తీసుకున్నాం. ఎట్టి పరిస్థితులు ఏదో పిచ్చి రూమ్ అయితే తీసుకున్నాం. పడుకోవడానికి బాగానే ఉంది కానీ వాష్రూమ్స్కి అయితే అసలు యూస్ చేయలేము. సో అందుకే ఇంకా అక్కడ శ్రీశైలం దగ్గరికి వెళ్ళి అక్కడ రూమ్స్ తీసుకొని అక్కడే ఫ్రెష్ అయిపోయి ఇంకా దర్శనంకి వెళ్దాం అనుకుంటున్నాం. సో నా బ్రష్ అక్కడ ఉంది మమ్మీ, నాది నా దగ్గర ఉంది. ఇక మా వాళ్ళు అందరు లేచి బ్రష్ చేసుకోవడానికి. ఇక ఈడ వాటర్ ఉంది. సో ఈడ బ్రష్ చూపిర్రా, బ్రష్ చూపిర్రా. ఇక ఈడ వాటర్ కొత్తగా ట్రై చేయాలి. అందుకే ఊరు వాళ్ళని ఉంటుంది వాళ్ళే. పంటలు ఏమంటే చూపి బ్రష్ పుల్లతో చేస్తుంది అది కూడా. మేమైతే మంచిగా బ్రష్ చేసుకున్నాం, ముఖం కూడా కడుక్కున్నాం. మంచిగా ఉండే ఆడ మంచి పొలంలా మంచిగా అనిపించింది. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? కామెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడైతే ఇంకా మేము రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి దర్శనంకి వెళ్ళాలి. ఇప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది బ్రష్ చేసుకున్న తర్వాత. అప్పటి నుంచి అయితే పిచ్చి లేచిపోయింది మాకు. ఇప్పుడు బ్రష్ చేసుకున్నాం కదా, ఇప్పుడు టిఫిన్. మమ్మీ ఏం కావాలి? నా కాఫీ. నా కాఫీ ఎంతమంది? కాఫీ ఉంది అడుగు. చాయ్ లాగా నేను ఇప్పుడు బ్రష్ చేసుకున్నాం కదా నోట్లో. మా అమ్మమ్మకి, మా పెద్దమ్మ మా అమ్మమ్మ లేని లోటు తీరుస్తుంది మా మమ్మీ ఈరోజు. ఎందుకంటే ఈరోజు కాదు, 3 రోజుల నుంచి. సో అట్లా అన్నమాట. మా కాఫీ తాగుతుంది వీళ్ళందరూ. నాకు టీ తాగుతారు, కాఫీ అదే ఆగురా. మేము టీ తాగము. మీరు తాగుతారా? మేము కాఫీ తాగుతాం. కాఫీ లేదంట వీళ్ళకేమో. మంచి పని అయింది కాఫీ లేకుండా. వేరే దగ్గర తాగుతాం, మీడ లేకపోతే ఇంకో దగ్గర ఉంటుంది. బిస్కెట్లు, చాయ్. చాయ్ తాగేటోళ్ళకి బిస్కెట్. నాకు కాఫీ ఉంది, కాఫీ లేదన్నాడు. చాయ్ బిస్కెట్, ఇల్లు చూడు రెబ్బా, ఇల్లు ఎంత తెలుసా. కాఫీ చూడు, కాఫీతోని కొట్లాడుతుర్రు.
శ్రీశైలం లోపలికి ఎంటర్ అయిపోయాము. అన్నమే శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర, హర హర మహాదేవ. శంభో శంకర. మంచి దర్శనం కావాలి దేవుడా, తొందరగా అయిపోవాలి. ఈరోజు ముందే పౌర్ణమి ఉంది. మీ అనుగ్రహం తొందరగా మాకు కరుణించమని వేడుకుంటున్నాము. మీకు ఇక్కడ ఒక పెద్ద లోయ కనిపిస్తుందా? సో ఇది 1 వే రూట్ అన్నమాట. డేంజర్ ఉంది రోడ్. లోయనే పడితే ఏడ తేలుతామో ఏమో అట్లుంది. వెల్కమ్ శ్రీశైలం. హర హర మహాదేవ, శంభో శంకర. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉందిరా? ఇంకా 7 కిలోమీటర్స్ ఉందంట శ్రీశైలంకి. సో ఇప్పుడైతే నేను శారీ కట్టుకున్నాను అనమాట. రెడీ అయిపోయినాము. ఇప్పుడు మేము లంచ్ తినడానికి వెళ్తున్నాము. ఇక్కడ ఫుడ్ చాలా బాగుందంట. మా మామయ్య వాళ్ళు తినేసి వచ్చారు. సో ఇప్పుడు మేము కూడా తినడానికి వెళ్తున్నాము. ఇంతకీ నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? ఫుల్ గోల గోలగా ఉంది రూమ్లో, అందుకే బయటకు వచ్చి చెప్తున్నా. సో ఇక్కడ శ్రీశైలంలో ఇప్పుడు ఫుడ్ తినేసి 4 o'clockకి మాకు దర్శనం ఉంది. అక్కడికి వెళ్ళి దర్శనం ఎలా జరిగిందో అంతా చెప్తాను. హాయ్ చెప్పండి. లాస్ట్ మేమే తినడానికి లాస్ట్ ఉండిపోయినాం అనమాట. సో ఇప్పుడు 3:30 అనుకుంటా. కింద పైన కింద. సో ఇక్కడే సత్రాల్లోనే ఫుడ్ పెడతారు అనమాట. బయట హోటల్లోనా? హోటల్లో తినేసి వచ్చిన ఇల్లు. నేను ఇక్కడ ఎక్కడో పెడతారేమో అనుకున్నా. 120 ఫుడ్ ఎంత? 130 ఎంతో ఉందంట. చాలా బాగుందంట ఫుడ్, ఒకటే చెప్తున్నారు మా వాళ్ళు. సో అయితే ఇక తినడానికి వెళ్తున్నాం. ఎంత బాగుందో. వాళ్ళైతే వెళ్తూనే వస్తూనే లేదు. ఇప్పుడు భోజనం ఆకలి అవుతుంది ఆయన చాలా. మార్నింగ్ నుంచి ఏం తినలేదు అసలు. ఎందుకు అత్తమ్మ చాయ్ తాగినావు కదా అత్తమ్మ? చాయ్ తాగినాం అంతే. అవును, టిఫిన్ చేయలే, ఏం చేయలేదు, జస్ట్ చాయ్ మీదనే ఉన్నాము. అవును, మేమైతే అయినా మనం ఎంత మంచి అన్ని లూజ్ అవుతున్నాయి, ఆ బట్టలు ఇంకా. ఇప్పుడు ఇక్కడ ట్రిప్లో తిరిగి రోజు మీల్స్ తిని తిని బోర్ కొట్టేసింది. ఇక్కడ కార్కి పండు పెయింటింగ్ వేపిస్తుండు. ఫుడ్ అయితే వచ్చింది. ఇందులో చెప్తా నేను. చట్నీ అండ్ స్వీట్, ఇదేమో ఆలుగడ్డ, ఇదేమో వంకాయ, పప్పు, అప్పడాలు. మా వాళ్ళకి ఫుడ్ మస్తు నచ్చింది. మొత్తం ఖతం మొత్తం అయితే స్వీట్లు వదిలి పెడతలేదు. స్వీట్ తింటారు. బాగుంది ఇక్కడ ఫుడ్. ఇప్పుడు దర్శనంకి మాకు కొంచెం టైం ఉంది. ఆగి మమ్మీ, దర్శనంకి కొంచెం టైం ఉంది, ఇంకా 40 minutes ఉందన్నమాట. సో అప్పటిలోపు షాపింగ్ వెళ్తున్నాం. ఎందుకంటే ఏమైతుందో చాలా మంది మనవరాలు అత్తమ్మ మనవరాలకి టాయ్స్ కొనడానికి, అంటే మా వదిన వాళ్ళ పాపకి, బంగారు తల్లికి. సో ఆమె నిన్న కాల్ చేసింది, మా వదిన కాల్ చేసి పాప కోసం ఏం తెస్తున్నావు, పాప కోసం ఏం తెస్తున్నావు అని అంటుంది ఊరికే. అందుకే ఈరోజు ఎట్లన్నా కొనాలని అనుకుంటుంది. ఇన్ని డేస్ అంటే నిన్న మొన్న మేము ఏ బంద్ చేయరాదే డబ్బడా ఇడ మాట్లాడుతుంటే
అయితే ఇక షాపింగ్స్ ఏం లేవు కదా. అక్కడ ఏం లేకుండే అసలు, పాప ఆడుకునేటట్టు ఏం లేవు. ఒకటి ఉండే గజ్జలది ఒక్కటే తీసుకుంది. సో ఇప్పుడైతే ఇప్పుడు ఏం తీసుకోవాలో అని ఆలోచిస్తుంది. అయినా పాప ఆడుకొని కూడా ఆడుకోదు, ఇంకా ఆడుకునే ఏజ్ కాదు. బట్ ఇక మా వదిన కోసం అన్న తీసుకోవాల్సి వస్తుంది. సో ఇంకా ఓన్లీ నా అమ్మమ్మనే కాదు, మా అమ్మ కూడా కొనిస్తాడట. కొనిస్తావారా? నేను కూడా కొనిస్తా. నేను ముగ్గురికి తీసుకోవాలి, టైగర్ బాబుకి, చిటి తల్లికి, బంగారు తల్లికి. బాధ్యతలు పెరిగిపోయినాయి. అవును, వాళ్ళు పెద్ద అవుతుంటే నాకు పెరిగిపోయింది బాధ్యతలు. సో షాపింగ్ వెళ్తున్నా. మమ్మీ నువ్వు ఎవరికైనా కొంటావా? నాకెవరు లేరు పిల్లలు. మా మమ్మీ వాళ్ళ డ్యూటీ అయిపోయింది, ఖతం. ఎక్కినావు కదా, అందుకే డ్యూటీ పెరిగిపోయింది. ఇక ఏమైనా ఇక్కడ అన్ని ఆయుర్వేదిక్ ఉన్నాయి అన్నమాట. వీళ్ళు బొమ్మల కోసం వచ్చి ఆయుర్వేదిక్ చూస్తారు. ఏందత్తమ్మ అది? ఊదా? స్మెల్ వస్తలేదు. గవ్వలు తీసుకుంటారు. ఎందుకు అత్తమ్మ ఇవి? లక్ష్మీదేవి. అవునా? లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టు అంట. అమ్మవారికి ఇష్టం. అమ్మవారికి ఇష్టం అంట గవ్వలు. ఇవి ఇది తెలుసా మీకు? గంధం చెక్క అంటారంట. ఇది ఇట్లా వాటర్లో రుద్దుకొని ఇక్కడ అప్లై చేసుకుంటే ఇవి పోతాయి అంట. ట్రై చేద్దాం, ఇది పని చేస్తుందా లేదా అని ట్రై చేద్దాం. 50 రూపీస్, ఇది 100 రూపీస్ అని చెప్తే 50 రూపీస్ తీసుకున్నా. మీరు కూడా ఒకవేళ వస్తే బేరం ఆడి 50 రూపీస్ తీసుకోండి. ట్రై చేద్దాం ఎట్లుందో. బొమ్మలు కొంటా అని చెప్పి లేదేదో కొంటురు. దిష్టి బుష్టి గిష్టి అన్ని. ఇదంతా అత్తమ్మదే. ఇగో ఇది ఇది గంధం చెక్క, ఊదు తీసుకుంది అత్తమ్మ. దిష్టి ఊదురండి. బొమ్మలు కొంటా అని చెప్పి ఇవి తీసుకొని పోతురు. యాక్చువల్గా మా వదిన పాపకి బొమ్మలు కొందామని వస్తే ఏమైందంటే ఈయనే టైం వేస్ట్ అయిపోయింది. ఈయనే 1 hour అయిపోయింది. ఇంకా పండు కాల్ చేసి ఒకటే వస్తారా రారా, మేము వెళ్ళిపోతాం, మీరు రాకండి అని అంటుండు. ఇక ఏం చేస్తాం, బొమ్మలు కొనకుండా అట్లనే దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత కొంటాం. అత్తమ్మ మళ్ళీ వచ్చి కొనత్తమ్మ. మళ్ళీ వచ్చినాక ఇటత్తమ్మో మళ్ళీ వచ్చిన తర్వాత దర్శనం అయింది. ఒక పండు కాల్ చేస్తుండు. దిష్టి బొస్తి అన్ని పట్టుకొచ్చారు. సో ఇప్పుడు మాకు దర్శనం ఉందన్నమాట. సో దర్శనంకి వెళ్ళిన తర్వాత టాయ్స్ మనదే. మేమైతే డైరెక్ట్ గా షాపింగ్ నుంచి ఇప్పుడు దర్శనంకే స్టార్ట్ అయిపోయినాం. అత్తమ్మ ఇంకా డైరెక్ట్ గా షాపింగ్ నుంచి ఇంకా దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఎందుకంటే లేట్ అయిపోయింది. ఇగో దిష్టి బొస్టి ఇది తీసుకునేసరికి లేట్ అయింది. ఇంకా దర్శనం ఇంకా పాపదేం తీసుకోలేదు, బొమ్మలు తీసుకోలేదు. దిష్టి పూసలు అది తీసుకుంటామో లేదో తెలియదు. బొమ్మలు తీసుకుంటాం, అమ్మోళ్ళు, ఇంకేం తీసుకురా? గవ్వలు, మొలతాళ్ళు, దిష్టి ఆకులు, దిష్టి పూసలు తీసుకున్నా. ఇంకా నువ్వు వస్తావా? సాంబ్రాణి ఇంకా మళ్ళేమో దిష్టి పూసలు ఒకటి. దిష్టి ఇప్పుడు దర్శనంకి వెళ్ళాలి. ఇప్పుడే దర్శనం అయిపోయింది అనమాట. చాలా బాగా జరిగింది దర్శనం. అయితే ఎంతో ఫ్రీగా, ఎంత మంచిగా అనిపించింది, ప్రశాంతంగా అయిపోయింది దర్శనం. సో ఎట్లా అనిపించింది మీకు?
మీకు దర్శనం ఎట్లా అనిపించింది? చాలా మంచిగా జరిగింది. చాలా ప్రశాంతంగా అయిపోయింది. అంటే పండు ఫ్రెండ్ ఎవరో ఉన్నారు లోపల, సో దానివల్ల ఈజీగా దర్శనం చేసుకుందాం. మంచిగా దేవుడిని అయితే మనస్ఫూర్తిగా మొక్కుకున్నాము. సో ఇప్పుడైతే మేము ఇంటికే వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నుంచి మా జర్నీ ఎలా ఉంటుందో చూసేయండి. ఇప్పుడు షాపింగ్ అని చెప్తేనే నాకు నవ్వొస్తుంది. ఈ వీడియో మొత్తం షాపింగే ఉంది గైస్. ప్లీజ్ ఏం తిట్టుకోకండి, ఎందుకంటే ఇది అంతా మా అత్తమ్మ చేసిన లొల్లి పెంట అనమాట. పెద్ద అత్తమ్మ చేసింది. అలా మనవరాలకి బొమ్మ తీసుకెళ్ళకపోతే అలా కూతురు వదిలిపెట్టేటట్టు లేదు. అందుకే బొమ్మ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయింది. తీసుకు అత్తమ్మ ఇక్కడ మస్తుగున్నాయి. టెడ్డీ బేర్ తీసుకో. ఇది కొంచెం సౌండ్ తక్కువ వస్తుంది నిజంగా. చూపి గల్ చెవులు పోతున్నాయి. ఇది బాగానే ఉంటుందమ్మా. ఇవి ఇంకా దీంట్లో ఇంకా వేరే ఉంటాయి కదా, బొమ్మలు కాకుండా ఇంకా వేరే టాయ్స్ ఉంటాయి కదా. అవి ఇదంత ఫ్రూటీ కోసం తీసుకున్నా. ఇక్కడ మీకు పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం, అందుకే తన కోసం తీసుకున్నా. సో ఇంకిద్దరు ఉన్నారు, వాళ్ళకి వేరే షాప్ వెళ్తాం. మా వదిన పాపకి బ్యాంగిల్స్ కొందాం అనుకుంటున్నా. ఇవి ఎంత చిన్నగా బాగున్నాయి. ఇది అత్తమ్మా సరిపోతాయి, ఇవి పెద్దగా అవుతాయా? అవును, గుచ్చుకుతాయేమో అనిపిస్తుంది మళ్ళా. ఇగో ఇందులో ఇట్లా తీసుకుంటే గుచ్చుకోవద్దమ్మా. ఇగో గుచ్చుకోవి, ఇవి బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి. షైనీ అదే మా వదిన పాపకి బ్యాంగిల్స్ కొందాం అనుకుంటున్నాం. బట్ ఇంకో డౌట్ పెట్టేసింది మా అత్తమ్మ. ఏంటంటే అసలు వేసుకుంటాయి కదా, స్మూత్ కుచ్చుకునేటట్టు ఉన్నాయి, వేసుకుంటుందా లేదా అని అడుగుతుంది. చూపి అత్తమ్మ ఇట్లా స్మూత్ ఉంటే వేసుకుంటదేమో అని. చిన్న పిల్లలు కదా. మా పెద్దత్తమ్మ షాపింగ్ చూడాలి. ఇంకా కాలేదు. ఆ షాప్ లో చూసి వచ్చింది, నచ్చలేదు. మళ్ళీ ఈడకి వచ్చింది, ఈడ కూడా నచ్చుతుంది. మా అత్తమ్మ షాపింగ్ వేరే ఉంటది అసలు. అది అయిపోయింది. ఇక మా వదిన పాపకి దొరికిన బ్యాంగిల్స్ క్యూట్ ఉన్నాయి. తీసుకోనా మమ్మీ? తీసుకో, మంచిగా ఉన్నాయి. రెండేనా? ఓకే, రెండే. చిన్న పిల్లలకి బాగున్నాయి ఇవి, చిన్నగా. ఇవి వందనేనా? వస్తుందంట అత్తమ్మ. వస్తుంది అత్తమ్మా. ఇది ఇస్తాను నేను, ఫైనల్ ఫిక్స్. ఇవి ఇస్తాను నేను. 6 months వస్తుందా? 6 months బేబీకి రావు. ఇవి వస్తాయా 6 months బేబీకి? మరి ఇవి పెద్దగా అవుతాయా? సరే పెద్ద అయినాక వేయించుకుంటుంది. ఇవి ఇస్తాను నేను, ఏం కాదు, బాగున్నాయి. చూపి అత్తమ్మ. నీవి కావత్తమ్మ, పాపవి. అలా మనవరాలకి చిన్న బ్యాంగిల్స్ ఉన్నాయి. ఏంది పెద్దగా ఏంగా అవి మళ్ళా పెద్ద అయినా కూడా వేయించుకుంటుంది ఆమె. శైనిక మా అత్తమ్మ బేరం ఆడడంలో ఫస్ట్ ఇది నేను అడిగితే 120 చెప్పిర్రు. మా అత్తమ్మ 100 రూపీస్కి ఇస్తారా అంటే కాదు 80కి అడుగు అన్నది. ఫైనల్గా 80కి వచ్చింది. ఈ టాయ్ టైగర్ బాబుకి దొరికేసింది. టైగర్ బాబుకి టాయ్. ఇది పెయింటింగ్ అత్తమ్మ. ఇది టైగర్ బాబుకి. వాడి దేంతో ఆడుకోడు ఎక్కువ, ఇట్లా ఇది ఉంటే దీంతో ఏదో తీసుకుంటాడు కదా అని తీసుకున్నా. ఇది టైగర్ బాబుకి. ఫైనల్గా మా షాపింగ్ అయిపోయింది.
అందరూ కొన్నారు, ఏదో కొన్నారు, కానీ ఒకటే ఫోన్ చేసి తిడుతురు, ఫోన్ చేసి నన్ను తిడుతురు. వీళ్ళేమో షాపింగ్ చేస్తుంటే ఒక ఫోన్ చేస్తురు నాకు. నీళ్ళు ఎగ్గిలేదా, నీళ్ళు ఇప్పియాలంట. తీసాను, నీకే తీసా. ఏం డిమాండ్ చూడండి గాయస్ అంట. వాళ్ళేమో నాకు ఫోన్ చేసి తిడుతురు. బాబు కోసమే వీళ్ళు కొనేటట్టు లేరు. నేను ముగ్గురికి కొనేసిన, ముగ్గురు షాపింగ్ చేసేసిన. ఇగో టైగర్ బాబుకి ఈ టాయ్ తీసుకున్నా, పాపకి బ్యాంగిల్స్ తీసుకున్నా, ఫ్రూటీ పాపకి పెయింటింగ్ తీసుకున్నా. అయిపోయి పిల్లల కోసం కొన్నన్ని రోజులు నా కోసం నేనేం కొన్నాను అనుకుంటా. ఇది మా లాస్ట్ ట్రిప్ కంప్లీటెడ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. బాయ్. హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. గట్టిగా రక్క. తిని అందరు నిద్రపోయాడు. హర హర మహాదేవ, శంభో శంకర. సో ఇది మా లాస్ట్ డే ట్రిప్ అన్నమాట. కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ గా ఇంటికి అయితే వెళ్తున్నాం. ఒక మంచి మెమోరీస్, ఫన్, చాలా నవ్వుకున్నాం, ఏడ్చినాం. ఏడిపించేసారు నాకు, నేనేమి ఏడవలే, ఏడిపించారు. సో మంచిగా దర్శనం చేసుకున్నాం, దేవుళ్ళని మొక్కుకున్నాం. మస్తు మా మమ్మీతోని గొడవడింది, మమ్మీతో గొడవడినా, మా మమ్మీతో ఏడ్చిన. గొడవడిందంటే ఏదో గొడవడింది అనుకోండి. ఫన్గా వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళు ముగ్గురు జోలి అత్తమ్మకు తెలుసు, ఉట్టుగానే. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ పండుగ కూడా మీ ఫేవరెట్ పండు ఏమైనా చెప్పాలనుకుంటున్నా? పండు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పుకుంటాడు ఆయన. ఏం చెప్పాడంట ఇంకా. సో ఇప్పుడైతే మేము గణపతికి దర్శనం చేసుకుంటున్నాం. మేము వచ్చేటప్పుడు చేసుకోలేదు, ఎందుకంటే మేము అప్పుడు స్నానం చేయలేదు. అందుకే ఇంకా ఫస్ట్ లోపలికి ఎంటర్ అయిపోయి దాని తర్వాత ఇంకా మేము రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి అక్కడ దర్శనం చేసుకొని ఇప్పుడు మళ్ళీ సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటాము. సో అలా ఎలా చేసుకుంటారు అట్లా అనకండి, ఎందుకంటే అది బై మిస్టేక్ గా అయిపోయింది. మనం ట్రిప్ వెళ్ళేసి వచ్చినాం కదా, దారిలో మేము యాక్చువల్ గా మాకు ఇది శ్రీశైలంకి రావాలి అనేది ఏం లేదు, అని అది అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోయింది. సో పిలిపించుకోండు శివుడు. ఇప్పుడు అక్కడ సాక్షి గణపతి దగ్గర దర్శనం చేసుకుని జర్నీ చేసుకుని వచ్చేసరికి మనం ఫ్రెష్ అప్ అవ్వలేదు. నైట్ చాలా లేట్ అయిపోయింది. మాకు అక్కడ వాష్రూమ్స్ సరిగ్గా దొరకలేదు, చాలా గల్లీజ్ ఉండే. అట్లనే ఇక్కడే తీసుకొని దర్శనం చేసుకున్నాం. మా శ్యామమ్మ మాట్లాడి శ్యామమ్మ ఏమన్నా, ఇది లాస్ట్ డే ట్రిప్ కదా, ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది బేటీ, బాగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుందంట. జరుగా రైన్ గా ఓర్రా స్విగ్గీ బాయ్. నా ఫేస్ కి తీస్తున్నావా ఏంది? బాయ్ బాయ్ శ్రీశైలం.